హాయ్ అందరికీ. కిచిడి తయారు చేసుకుంటున్నా. దానికోసము పప్పులు 3 రకాలు: కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా బియ్యము కోసం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కడుక్కొని అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఇలా అవుతాయి చూడండి. తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి. మెత్తగా ఉడికితేనే మంచిగా ఉంటుంది, లేకపోతే అంత పొడి పొడిగితే మళ్ళీ రైస్ లాగానే అవుతుంది. ఇప్పుడు సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే పసుపు వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ వేసుకుంటే బాగా ఘోరంగా ఎల్లో కలర్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక 15 మినిట్స్ దాకా సిమ్లోనే ఉడకనిద్దాము. ఉడికిందా లేదా మనం కుక్కర్ మూత ఇచ్చేద్దాము. ఉడికింది, స్మాష్ చేసుకుందాము. మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా అనుకోవాలి. అనుకున్నాక నేను ఇంట్లోనే నెయ్యి రెడీ చేసుకుంటా. నెయ్యి వేసుకుంటా అనుకుందాము. బయట నెయ్యి ఎప్పుడు వాడను. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాము. తాలింపుకు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నెయ్యి వేసిన కదా దాంట్లో. కొంచెం వేడిగానే నూనె వేడైంది. కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాము. చుంచి వేయాలి. ఇప్పుడు ఈ తాలింపుని కిచిడిలో కలుపుకున్నాము. వేసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. కిచిడి రెడీ.